హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ వీజీఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా తులసమ్మ చెట్లు అయితే ఫుల్గా గడ్డి వచ్చేసిందండి, గరికంతా ఫుల్గా వచ్చేసింది. సో అదంతా తీసేసి క్లీన్ చేద్దామని చెప్పేసి తీస్తున్నాను. ఈ గండు చీమలు ఉంటున్నా అవన్నీ పుట్టలు పెట్టేసాయండి. అసలు అది ఎందుకు అలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. సో అంతా క్లీన్ చేసేసి మళ్ళీ పసుపు కుంకుమ అంతా పెడదామని చెప్పేసి తీస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే ఇది నీట్గా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకోవాలని ఆశపడతానండి. సో దీపం పెట్టుకునే దానికైతే కుదరట్లేదండి, గాలి ఎక్కువ గాలి వస్తుంది. దీపం పెడితే అసలు దీపం నిలవట్లేదండి. చిమ్నీ దీపం ఉంటుంది కదా, అది తీసుకొచ్చి పెట్టినా కూడా అసలు లోపలికి ఎలా గాలిపోతుందో తెలియట్లేదు, దీపం మాత్రం ఉండట్లేదండి. సో డైలీ అయితే కడ్డీలు పెట్టుకుంటున్నాను. ఇంకా అంతా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టాను. తులసమ్మకైతే బొట్టు పెట్టాను చూడండి. సో ఆ వీడియో అయితే తీసానండి. అది వచ్చేసి నేను ఫోను ఇటు బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను, బాగా కనిపిస్తుంది అనుకున్నాను. సో కనిపించలేదండి, అందుకనేసి ఆ క్లిప్ అయితే తీసేశాను. ఇంకొక వీడియోలో అయితే నీట్గా అయితే చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే ఇంకా అదంతా తీసేసి, ఇంకా ఆ చీమల పుట్ట అంతా తీసేసి బాగా నీట్గా అంతా చేసేసి ఇంకా చుట్టూ పసుపు అయితే పూసేసుకున్నానండి. పసుపు పెట్టేసుకొని ఇంకా దాని మీద అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఇంకా చుట్టుపక్కల బియ్య పిండితో ముగ్గు చిన్న చిన్న అదే గీతలు అయితే వేసుకున్నాను. సో తులసమ్మ చూడండి చూసేకి ఎంత బాగుందో. నాకు ఇలా చేసుకుంటే చాలా ఇష్టం అండి, కానీ నాకైతే పెట్టుకునేదానికి వీలు లేదండి. ఉంచినా కూడా అసలు ఈ గాలికి దీపం పెట్టేదానికి కుదరట్లేదు. 2 రోజు అంటే కొంచెం బయట పక్కన కాబట్టి 4 చినుకులు పడినా వెంటనే పసుపు కుంకుమ పోయేస్తుందండి. నాకు అదొకటే బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడి చేసుకున్నా కూడా ఉండట్లేదే అనిపిస్తుంటుంది. సో ఇంకా అంతా తీసాను కదా, ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇంకా గోవు బొమ్మ ఉంది కదా, ఆవు దూడ బొమ్మ అయితే ఉంది కదా, అదైతే పెట్టేసుకుంటానండి ఇక్కడ ఈ ప్లేస్లో. ఇంతకుముందు అయితే అటు చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అటు సైడ్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే మార్చేసి ఇటు పెట్టుకున్నానండి. చూసేదానికి ఎంతో బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.